ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ అని పత్రి గారు చెప్పారు. ఇది ఈ కొండ 5 కొండలు 4 లోయలు. ఈ కొండ ఏమిటి అంటే శరీరం. ఈ కొండ ఏమిటి అంటే మనస్సు. ఈ కొండ ఏమిటి అంటే బుద్ధి. ఈ కొండ ఏమిటి అంటే ఆత్మ. ఈ కొండ ఏమిటి అంటే సర్వాత్మ. సర్వాత్మ అది. శరీరం కంటే మనస్సు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది, ఆత్మ కంటే సర్వాత్మ గొప్పది. ఇక్కడ ఏమిటంటే మనం ఎవరైనా సరే ఈ శారీరక స్థితిలో ఉన్నవాడు శారీరక స్థితిలో ఉండకూడదు. శారీరక స్థితి దాటి మనోస్థితికి చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సహజంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే శారీరక స్థితిలో మనోస్థితికి 150 జన్మలు, మనోస్థితిలోంచి బుద్ధి స్థితికి ఇంకో 150 జన్మలు, బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి ఇంకో 100 జన్మలు అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరైనా సరే గుర్తెట్టుకోండి, శారీరక స్థితిలో ఉండడం అన్నది తప్పేం కాదు. జన్మతః ఆ స్థితిలో ఉండొచ్చు. అది సహజంగా వాడు ఆ ఒక స్థితిలోకి రావాలంటే 150 జన్మల పద్ధతిని ఉపయోగిస్తే ఎవడైనా సరే ఈ శారీరక స్థితిలోంచి మనోస్థితిలోకి చేరుకుంటాడు. ఈ స్థితికి రావాలి అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ కొండ నుంచి ఈ కొండ మీదకి రావాలి అంటే ఇలా ఎగిరి గంతేయలేడు. గుర్తెట్టుకోండి. ఈ లోయలోకి దిగి ఈ లోయలోంచి ఇక్కడికి రావాలి. చూసుకోండి కావాలంటే. ఒక కొండ మించి ఇంకో కొండ శిఖరానికి చేరాలి అంటే ఆ కొండ దిగి లోయలోకి వెళ్ళి మళ్ళా రెండో కొండ ఎక్కాలి. ఇలా మనల్ని ఈ లోయలో నుంచి దాటి ఈ స్థితికి చేరడానికి ఏది ఉపయోగపడుతుందంటే ఈ లోయ దాటడానికి దాన్నే ధ్యాన యోగం అంటారు. పత్రి గారు చెప్పింది ధ్యాన యోగం. అంటే ధ్యానం ద్వారా ఎవరైనా సరే శారీరక స్థితిని అధిగమించి మనోస్థితికి చేరుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. ఏమిటి ధ్యానయోగం? శ్వాస మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస. ఆషామాషి కాదు. శ్వాస మీద ధ్యాస అంటే 150 జన్మల్లో సాధించేది ఈ జన్మలోనే సాధిస్తారండి. ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. మన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు శారీరక స్థితి అంటే ఏంటి, శారీరక స్థితిలో ఉండే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దేనికి ప్రాముఖ్యం ఇస్తారు, దేనికి ఇవన్నీ. అది దాటాలి అంటే ఈ లోయ దాటాలి. లోయకి రావాలి అంటే ఒక్కటే మార్గం, ధ్యాన యోగం అన్నారు. అలాగే ఈ మనోస్థితిలో కూడా ఉండిపోకూడదు. ఎవడైనా సరే ఊరికే రోగం తగ్గిందా గాడి గుడ్డు కాదు. సార్ చెప్పే చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్క స్థితిలోంచి ఇంకో స్థితిలోకి మనం దాటాలి. ఏదో ధ్యానంలోకి వచ్చి రోగం తగ్గించుకోవడం కాదు, ఏ కొన్ని కోరికలు తీర్చుకోవడం కాదు. సార్ సందేశం అది కాదు. ఎవ్వడు శారీరక స్థితిలో ఉన్నా శారీరక స్థితిని అధిగమించి మనోస్థితికి రావాలి. మనోస్థితిలో ఉన్నవాడు అక్కడే ఉండకూడదు. మళ్ళా ఇంకో లోయ ఉంది. ఈ లోయని అధిగమించాలి. ఎప్పుడైతే మనోస్థితిలోంచి బుద్ధి స్థితిలోకి వెళ్ళాలి అంటే ఈ లోయ కూడా, దీన్ని ఏమంటారు అంటే
బుద్ధి యోగము అంటారు పత్రి గారు చెప్పింది. లేకపోతే ధర్మయోగము అంటారు. ధర్మాన్ని ఆచరించాలి. అది ఎవరికి సాధ్యము అంటే, ఎవరైతే బుద్ధి స్థితికి వస్తారో అది వాడికే సాధ్యం. ఈ ధర్మాన్ని ఆచరించే స్థితి, శక్తి ఎవరికి ఉంటుంది అంటే బుద్ధి స్థితిలో ఉన్నవాడికి, మనోస్థితిలో ఉన్నవాడికి, ఇక్కడ శారీరక స్థితిలో ఉన్నవాడికి సాధ్యం కాదు. అర్థం చేసుకోండి ఇది. బుద్ధి స్థితిలో ఉన్నవాడికి మాత్రమే ధర్మాన్ని, ధర్మం ఎంత గొప్పదో వాళ్ళకి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనం చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ధర్మం యొక్క గొప్పతనం ఎన్నో రకాలుగా చెప్పచ్చు. ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. మరి అర్థం చేసుకోండి. మరి ఆ స్థితి రావాలి అంటే ఊరికే చెప్పుకుంటే లాభంలా, చదువుకుంటే లాభంలా, తెలుసుకుంటే లాభం లేదు. అది ఆచరించే స్థాయికి మీరు వస్తే జీవితంలో లాభం పొందుతారు. ఏమవుతుంది? ఇప్పుడే తెలుసుకున్నాం నిర్వచనం. ఇహంలో అభ్యుదయము, పరంలో మోక్షం. కావలసినవి రెండే రెండు ఉన్నాయి, ఇహము పరము. ఇహము లాభం పొందాలి, అక్కడ లాభం పొందాలి. ఎవడు పొందగలడు? ధర్మాన్ని ఆచరించిన వాడు. ఈ ధర్మం ఎవరు ఆచరించగలరు? ఎవరైతే ఈ ధర్మయోగం లేతే బుద్ధి యోగం, ఎవరైతే ఈ బుద్ధి యోగాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఈ ధర్మాన్ని ఆచరించగలుగుతారు. ధ్యాన యోగం ద్వారా శారీరక స్థితి దాటి మనోస్థితికి వస్తాం. ధర్మయోగం లేకపోతే బుద్ధి యోగం ద్వారా మనోస్థితిని దాటి బుద్ధి స్థితికి వస్తాం, ధర్మాన్ని ఆచరిస్తాం. బుద్ధి పెరిగే కొద్దీ ధర్మాన్ని బాగా ఆచరిస్తారు. వాడికి ఇంకా తిరుగులేదు. ఏహము పరము చాలా గొప్పగా ఉంటాయి. సహజంగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న ధర్మం గురించి ఆ స్థితికి రావాలంటే ఇది. సార్ ఇలాగా డెవలప్మెంట్ గురించి చెప్తూ ఉంటారు అంతసేపు. ఈ లాభాలు ఆ లాభాలు కాదు. ఎదుగునైనా అక్కడే ఉండకు, మార్పు రావాలి, డెవలప్మెంట్ రావాలి. అది ఇంకా మీకు ఈ రెండు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మనమంతా ఈ స్థాయికి వస్తే గొప్పవాళ్ళమే. నేను చెప్పేది బుద్ధి స్థితికి వస్తే చాలా గొప్పవాళ్ళమే, చాలా అదృష్టం. ఇక్కడికి రండి అంటాను. ఎన్నిసార్లు చెప్పినా చెప్తూ ఉంటాను 3 రోజుల క్లాసు. బుద్ధి 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 బుద్ధి, బుద్ధే ధర్మము, బుద్ధే సమస్తము, బుద్ధుడే గొప్పవాడు. ఎంతలా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండకూడదు, ఇంకోలాగా ఉంది. దీన్ని దాటితే అప్పుడు ఆత్మస్థితికి చేరుకుంటాం. దీన్ని ఏమంటారంటే, ఈ ఆత్మస్థితికి చేరాలి అంటే జ్ఞానయోగం. ఈ లోయ ఏంటంటే జ్ఞానం. దీన్నే ఆత్మయోగం అని కూడా అంటారు. ఆత్మయోగం అంటారు, లేకపోతే జ్ఞానయోగం అంటారు. అంటే ఈ బుద్ధి ద్వారా వీడు విశేషమైన కృషి చేస్తూ జ్ఞానాన్ని సంపాదించాలి. ఇక్కడ బుద్ధి సంపాదించుకున్నాడు, ఇక్కడ జ్ఞానం సంపాదిస్తే ఆ జ్ఞానయోగం ద్వారా వీడు ఆత్మస్థితికి చేరుకుంటాడు. ఎంత గొప్పవాడైపోతాడు. ఇంకా చెప్పాలి అంటే చివరగా ఇంకో లోయ ఉంది. సర్వాత్మ స్థితికి వాడు చేరుకోవాలంటే సహసృష్టికర్త, కో క్రియేటర్, ఆ స్థితికి వాడు చేరాలి అంటే ఇంకో లోయ ఉంది.
ఇది అంత తేలికేం కాదు. అంటే ఏంటంటే ఈ లోయ. ఏమిటి ఈ లోయ అంటే సేవాయోగం అన్నారు. సేవాయోగం. వాడు ఎవడైతే జ్ఞానవంతుడు అవుతాడో తన జ్ఞానాన్ని లోకానికి పంచిపెట్టాలి. బుద్ధుడు చేసింది అదే, కృష్ణుడు చేసింది అదే, శంకరాచార్య వారు చేసింది అదే, రమణ మహర్షి చేసింది అదే, గొప్పవాళ్ళు ఎవరిని తీసుకున్నా అదే, ఇప్పుడు పత్రి గారు చేస్తున్నది అదే. సేవ అంటే మామూలు దేహపరమైన మానవపరమైన ఆ సేవలు కాదు. నువ్వు జ్ఞానవంతుడై నీ జ్ఞానాన్ని 10 మందికి కాదు, నువ్వు ఎంతమందికి నువ్వు చెప్పగలిగితే నువ్వు అంత గొప్పవాడు. సర్వాత్మ స్థితికి ఖచ్చితంగా చేరుకుంటావు. అది అప్పుడు ఈ స్థితి నుంచి ఈ కొండ మించి ఈ కొండ మీదకి ఈ లోయను కూడా అధిగమిస్తాం. అందుకే ఈ 4 చెప్తారు పత్రికను మనకి. ధ్యానము, స్వాధ్యాయము బుద్ధి పెరగడానికి, సాంగత్యము జ్ఞానం రావడానికి, సేవ సర్వాత్మ స్థితికి వెళ్ళడానికి. ఏ చేయమంటారు ఆయన? ఊరికే ఈ లాభాలు ఆ లాభాలు కాదండి, ఈ అనుభవాలు ఆ అనుభవాలు కాదండి. నాకు 3వ కన్ను తెరుచుకుంది, లేకపోతే నాకు ఆ పైలోకాల నుంచి ఎవరో వచ్చి నాకు సాయం చేస్తారు, పైలోకాలైనా సరే చెప్తారు, మళ్ళీ కిందకి వెళ్ళి ఆయన వెళ్ళి జ్ఞానం పెంచుకో అంటారు. ఇక్కడికి నువ్వు జ్ఞానం పెంచుకోకుండా ఆయన వచ్చి మాకు ఏదో హెల్ప్ చేస్తాడు, ఈయన వచ్చి మాకు హెల్ప్ చేస్తాడు, వీళ్ళు ఏదో మాటలు చెప్తూ ఉంటే దానికి అట్రాక్ట్ అయ్యి ఓ 99 కింద దాంట్లో పడితే చివరికి వాళ్ళ లైఫ్ అంతా పోతుంది. అటువంటి ఆకర్షణకి లోను కాని వాళ్ళే మన జూమ్లో ఉన్నారు. చాలా అదృష్టవంతులు నేను చెప్తున్నాను. చేత 5 కొండలు 4 లోయలు పత్రిక మనకి చెప్పింది. శారీర స్థితి, మనోస్థితి, బుద్ధిస్థితి, ఆత్మస్థితి, సర్వాత్మ స్థితి. ఈ ఒక్కొక్క స్థితి దాటాలి అంటే ఒక్కో లోయ అధిగమించాలి. మొదటి లోయ ధ్యాన యోగము, రెండో లోయ ధర్మయోగము, మూడో లోయ ఆత్మయోగము జ్ఞానయోగము, 4వ లోయ సేవాయోగము. అంచేత ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మం ఊరికే గొప్పదని మనం చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. ధర్మాన్ని ఆచరించే మన స్థితికి మనం రావాలి అంటే ఖచ్చితంగా మన బుద్ధి వికసింప చేసుకోవాలి. బుద్ధి ఉన్నవాడే ధర్మాన్ని ఆచరించగలరు. ఖచ్చితంగా మీరు మనోస్థితి దాటి బుద్ధి స్థితికి రావాల్సిందే. దానికే నేను చెప్తూ ఉంటాను, తీవ్ర ధ్యాన సాధన సాత్వికమైన శాకాహారం. తీవ్ర ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస, గంటలు గంటలు. అదే నేను స్ట్రెస్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు. కనీసం 2 గంటలు, రోజులో 2 గంటలు మీరు బాగా సీరియస్గా చేయండి అంటారు. పత్రి గారు చెప్పేది, మీరు ఏ కాన్సెప్ట్ తీసుకు చెప్తున్నా సరే ఇక్కడే ఉండకూడదు, ఇలా ఎదుగుతూ ఉండాలి అంటారు. లాభాలు రావడం గొప్ప కాదు, దేహ లాభాలు ఏమొస్తాయి, కొన్నాళ్ళకి దేహం శరీరం వదిలేస్తారు. ఏం చేసుకుంటారు? మనోలాభాలు గొప్పవి కావు, శరీరం వదిలేస్తారు. నీకు డబ్బు వచ్చింది, లేకపోతే నీకు ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, శరీరం వదిలేక ఏముంటాయి నీకు? ఓ పదవి వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, మళ్ళా కొత్త జన్మ, కొత్త అయిపోతుంది. అంచేత గుర్తుపెట్టుకోండి, అయ్యేమి మనకి ఇంపార్టెంట్ కాదు. వాటి గురించి మనం ఆలోచించాలి. మీరు ఎంత ఎదిగారు, మీ స్థితి ఎంత పెరిగింది, బుద్ధి స్థితిలోకి వచ్చారా లేదా, ధర్మాన్ని ఆచరిస్తున్నారా లేదా. బుద్ధి పెరిగే కొద్దీ ఆత్మ వైపు మీ ప్రయాణం ఉంటుంది. బుద్ధి ఎదగనే కొద్దీ మనసు వైపు, శరీరం వైపు మీ ప్రయాణం ఉంటుంది. ఆలోచనలు ఉంటాయి, అయ్యే ప్రాముఖ్యం ఇస్తారు, అయ్యే చేస్తారు. అంచేత
మరి ఈరోజు చాలా అద్భుతమైన టాపిక్ ధర్మం గురించి. ఆ ధర్మం ఆచరించాలి అంటే ఆ స్థితికి మనం రావాలి, బుద్ధి స్థితికి రావాలి. ఆ బుద్ధి స్థితికి తీసుకొచ్చేదే మరి మనం అనుకున్నట్టు ధ్యాన యోగము, ధర్మయోగము, లేకపోతే బుద్ధి యోగం.